అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ చైర్మన్ శ్రీ గన్ని భాస్కర్ రావు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎడ్లబల్ల పోటీలు నిర్వహిస్తున్నారు. ఇది రాష్ట్రంలో ఎడ్లబల్ల పోటీలు నిర్వహించడం అనేది చాలా అరుదైన విషయం. ఎందుకంటే వారు ఒక డాక్టర్ గా, ఒక మెడికల్ కాలేజ్ చైర్మన్ గా కూడా ఉంటూ ఈ ప్రాంత పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయం పట్ల మక్కువతో రైతుల ఆనందాలు విరదలడం కోసం, రైతుల్లో ఉత్సాహం పెంచడం కోసం, ఈ యొక్క పాడి పంటలకు ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ ప్రాంతం అని చెప్పడం కోసం వారు ఎడ్లబల్ల పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ నిర్వహిస్తున్నప్పుడు ఈ చుట్టుపక్కల రైతన్నలందరూ కూడా చాలా ఆనందంతో ఉన్నారు. రైతులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో, కేరింతలతో, యువతంతా కూడా అద్భుతమైన ఆనందాన్ని పొందుతూ ఈ యొక్క వ్యవసాయం పట్ల మక్కువ పెంచుకుంటున్నారు. దీనివల్ల పాడి పంటల పట్ల మక్కువ పెంచుకుంటున్నారు, పశువుల పెంపకం పట్ల మక్కువ పెంచుకుంటున్నారు. ఈ విధంగా చూస్తే ఆవుల్ని కూడా అందమైన ఆవుల పోటీలు కూడా పెట్టారు, అలాగే పాల పోటీలు కూడా పెట్టారు. అవన్నీ కూడా పెంచి ఈ యొక్క వ్యవసాయం, ఈ యొక్క పశువుల పట్ల కూడా బాధ్యతతో గన్ని భాస్కర్ గారు ఈ విధంగా చేయడం అనేది చాలా అద్భుతమైన విషయం. రైతుల్లో కూడా ఉత్సాహం పెరుగుతుంది. ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. వ్యవసాయ ఆధారిత ప్రాంతంలో ఇంతవారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, ఒక చొరవ తీసుకుని ఇంత మంచి మహోత్తరమైన కార్యక్రమం చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ సంస్కృతి మర్చిపోతున్న సమయంలో పురాతన చెయ్యాలని చెప్పి నేను గత 6 సంవత్సరాలుగా చేస్తాను. ఇది 6వది. నాన్నగారి పేరుని చేస్తాను. ఎందుకంటే ప్రతి వాళ్ళు తండ్రి తల్లిని గుర్తు పెట్టుకోవాలి, అది ఎప్పుడు మర్చిపోకూడదు. అలాగే తల్లి పేరుని కాలేజీ పెట్టాం అండ్ తండ్రి పేరుని ప్రతి సంవత్సరం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ అరౌండ్ 70 నుంచి 73 జట్ల వరకు ఆల్ ఓవర్ స్టేట్, శ్రీకాకుళం నుంచి ఇక్కడ మన నెల్లూరు వరకు వచ్చినాయి. దాంతో పాటు ఆల్మోస్ట్ 20,000 మంది పబ్లిక్ జనం వచ్చారు. 4 రోజుల నుంచి వీళ్ళు ఇక్కడ వస్తాం. ఈ బేటాలంటే ఈ రోడ్డు మీద ఎలాగ రూట్ అలా దాంతో పాటు నుంచి మేము వాళ్ళకి జాగ్రత్తలు చూసుకుంటా వాళ్ళు చేస్తాం. సక్సెస్ గా జరిగింది. సీనియర్స్ అయిపోయింది, జూనియర్స్ అవుతుంది. కార్యక్రమాలు స్టేట్ మొత్తం చేస్తే మనం వ్యవసాయం మర్చిపోకూడదు. మనం ఎందుకంటే కరోనా టైంలో కానీ గత 10 సంవత్సరాలు కానీ స్టేట్ ఇన్ని ఇబ్బందులు పడుతున్నా సరే మనం ఎందుకు నిలబడ్డామంటే ఈ వ్యవసాయ ఉత్పత్తులు నిలబడ్డాం తప్ప ఈ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ అవర్ స్టేట్. డోంట్ ఫర్గెట్ అబౌట్ అగ్రికల్చర్. ఈ ఎడ్ల పందాల సరదా మీద మాకు ఎడ్లని ఒక 5 జట్ల ఎడ్లని పెంచుతున్నామండి. ఆల్రెడీ ఇంచుమించు మేము 25 సంవత్సరాల నుంచి ఎడ్ల పందాల్లోనే ఉన్నామండి. చాలా ప్రైజులు కొట్టాం, ఇతర రాష్ట్రాల వెళ్ళి కూడా కొట్టామండి. ఈ గన్ని భాస్కర్ రావు గారు, జిఎస్ఎల్ డాక్టర్ గారు ఇంచుమించు మన ఇండియా మొత్తంలోనే నెంబర్ 1 పందెం అండి ఇది. ఎడ్ల పందెం అంటే ఇక్కడ మన జిల్లాలో, మనకి ఇక్కడ ఆంధ్రాలో జరిగే పందెం. ఇండియా మొత్తం మీద ఎంత దూరం పరిగెట్టి ఎడ్లు లేవండి. అంటే పంజాబ్ లో అది పరిగెడతాయండి, నిమిషం 2 నిమిషాలు పందెం అండి. పంజాబ్ కానీ, హర్యానా కానీ, రాజస్థాన్ కానీ ఎక్కడైనా సరే నిమిషం 2 నిమిషాలు అండి పందెం. మన ఆంధ్ర వచ్చి ఆంధ్రాలోనే ఇంచుమించు మైల్ దూరం వెళ్ళి మైల్ దూరం రావాలండి ఎడ్లు. ఆ సరదా మీద ఈ పశుపోషణ సరదా మీద మేము తయారు చేసి ఎడ్ల పందాలు ఆడుతుంటామండి. ఇటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ పందెం పెడుతుంటే ఆసక్తిగా కూడా జనాలు వస్తుంటారండి. లక్షల్లో వస్తుంటారు. ఎడ్లు కూడా 100ల సంఖ్యలో వస్తున్నాయండి. మేము ఇంచుమించు ఆయన 4 సంవత్సరాల నుంచి పెడుతున్నారండి. 3 సంవత్సరాల నుంచి మేమే బుల్లెట్ ప్రైజులు మేమే కొడుతున్నామండి. ఫస్ట్ థర్డ్ కూడా మేమే కొట్టామండి. ఈ సంవత్సరం కూడా ఫస్ట్ థర్డ్ మేమే కొట్టామండి. ఇది ఖర్చుతో కూడుకున్న పని అండి బాగా. ఇంక వ్యాపారం ఉంటే గానీ రైతు అన్న ఒకటి నిలబడలేడు. వ్యాపారంలో వచ్చింది మేము ఇందులో పెడుతున్నామండి. మాకు వేరే చేపల చెరువులని వేరే వ్యాపారాలు ఉన్నాయండి. అలాగే మాకు శమనమేం కూడా గవర్నమెంట్ మమ్మల్ని కొద్ది దృష్టితో చూస్తే ఆంధ్రాలోనే, ప్రపంచం మొత్తం మీద ఆంధ్రాలోనే నెంబర్ 1 పశుజాతి మనం సాధించుకోగలిగే కెపాసిటీ ఉన్న పోతులు మన దగ్గర ఉన్నామండి. గవర్నమెంట్ మాకు ఏదో ఒక రకంగా సాయం చేస్తే మేము ముందు తీసుకెళ్తామని ఆశిస్తున్నామండి. లేదంటే గేదె ఎలా ఉంటది, దూడ ఎలా ఉంటది, ఆవు ఎలా ఉంటది, 4 కాళ్ళు ఉంటాయంట కదా, దూడ ఉండేదంట కదా అని మన పిల్లలు చెప్పుకునే పరిస్థితిలోకి ఆల్రెడీ వచ్చిందండి. ఇప్పుడు ముందు అయితే పశుపోషణ సాగదండి. ఎందుకంటే మనుషులతో ఇబ్బంది అయిపోతుంది, మనుషులు రావట్లేదు. అలాగే దానాల రేట్లు పెరిగిపోయినాయి. ఏమి రైతు అన్నా కూడా ఇంకా నిలబడలేడండి. రైతు ఎప్పుడు రాజు ఎన్నుముక అనేవారు కానీ దేశానికి రైతు ఎన్నుముక లేనివాడు అయిపోయాడండి ఇప్పుడైతే ప్రజెంట్. అలాగే గిట్టుబాటు ధర కూడా కల్పిస్తే ఈ గవర్నమెంట్ మాకు చాలా సంతోషంగా భావిస్తామండి. సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.